సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ ఉచితమని చెప్పి ప్రస్తుతం రుసుము వసూలు చేయడానికి నిరసనగా కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ చౌరస్తాలో ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ శ్రేణులు. నిన్న మొన్నటి వరకు అప్పుల కోసం తిరిగిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అప్పు పుట్టక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఏదో ఒక రకమైన ఆదాయ మార్గాలను ఎంచుకునే ప్రయత్నంలో ఎల్ఆర్ఎస్కి తెరలేపి కోట్ల రూపాయల వసూలుకి పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ చేస్తూ ఉంటే దీనివల్ల నష్టం వాటిల్లుతుంది అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఈ కోట్ల రూపాయలు వసూలు చేయడానికి కారణం ఏందో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు 100 రోజులలో హామీలు అమలు చేస్తామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హామీలు నెరవేర్చలేకపోగా ఇచ్చిన అందుబాటులో ఉంచిన రైతు బంధు పైసలను కూడా అకౌంట్లలో వేయకుండా 3 ఎకరాలకే పరిమితం చేసి ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఓవైపు నాగార్జున సాగర్ నుంచి ఖమ్మానికి నీళ్లు తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకుపోతూ ఉంటే పెదవిప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగరు, దేవరకొండ లాంటి నియోజకవర్గాలలో రైతాంగం లెఫ్ట్ కెనాల్ కింద ఇబ్బంది పెడతా ఉంటే కనీసం పట్టించుకోకుండా ఖమ్మం జిల్లాకి నీళ్లు తీసుకుపోతూ ఉంటే పెదవిప్పలేదు. ఈరోజు రైట్ కెనాల్కి నీళ్లు పోతూ ఉన్నాయి. నీళ్ల బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి ఎక్కి నీళ్ల కోసం తాపత్రయపడే పరిస్థితి కేవలం 2.5 నెలల కాలంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. ఒకవైపు నిండు కుండలతో కలకల్లాడిన జలకలతోని కలకల్లాడిన చెరువులు ఈరోజు మొత్తం ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతాంగం వేసిన వరి పొలాల్ని మేత కొదిలిపెట్టి అగ్గిపెట్టుకునే పరిస్థితికి వచ్చేస్తుంది. కాబట్టి ఒకవైపు రైతాంగం మీద మంచినీళ్ళ కోసం రేపు వేసవిలో జరగబోయే నీటి ఎద్దడిని అరికట్టాల్సిన ఈ ప్రభుత్వం ఆదాయ మార్గాల కోసం ఆలోచించి ఎల్ఆర్ఎస్ కోసం తెరలేపుతున్న ఈ ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించుకోవాలని కోరుతూ ఉన్నాం.